నమస్తే, నేను మీ విష్ణుప్రియ. మీకు తెలుసు నేను ఫిట్నెస్ వీడియోస్ పెడుతున్నాను. అసలు దానికి రీజన్ ఏంటంటే వావ్ ఫిట్నెస్ వాళ్ళు 3-week ఫిట్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. వాళ్ళతో పాటు నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేశాను. సో దానికోసం మీకు హెల్ప్ చేయడానికి చాలా మందికి చాలా టిప్స్ కావాలి అండ్ ఆల్ ఆఫ్ దట్ అవన్నీ మేము ఇస్తామని మీకు ప్రామిస్ చేశాము. గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫేమస్ ఇంటర్నేషనల్ అథ్లీట్ పూర్ణిమ. We're so blessed to have her because మనకి తెలుగులో చాలా బేసిక్ టిప్స్ ఇస్తున్నారు which no one gave us so far. చాలా కాంప్లికేట్ చేశారు. నమస్తే. ఈ 21 డే ఫిట్నెస్ ప్రాజెక్ట్ లో మనం మాట్లాడుకోబోయే చాలా ఆర్డినరీ బట్ దెన్ అగైన్ అన్ ఎక్స్ట్రాడినరీ టాపిక్. మీ ఫుడ్ వీడియో చూసిన తర్వాత మీరు డైట్ ఎలా తీసుకోవాలి, ఈ వీడియో చూసిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఆల్మోస్ట్ ఇలానే తీసుకునే దాని ఒకప్పుడు, కానీ బట్ స్టిల్ మీతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఐ అండర్స్టూడ్ యూ హ్యావ్ టోల్డ్ వైటమిన్ D3 డెఫిషియన్సీ. ఐ కెన్ రిలేట్ టు దట్ వెరీ మచ్. ఎందుకంటే నేను ఎంత వర్కౌట్ చేసినా ఎట్ సమ్ పాయింట్ ఐఎమ్ బ్రేకింగ్ డౌన్. ఎట్ సమ్ పాయింట్ సడన్లీ నాకు కోపం వచ్చేస్తుంది, మూడ్ స్వింగ్స్ అనేవి వస్తున్నాయి అండ్ మోర్ ఓవర్ సివియర్ హెయిర్ ఫాల్. నేను అదే యోగర్ట్ తీసుకుంటున్నాను, ఆల్మండ్స్ తీసుకుంటున్నాను, కావాల్సిన ప్రోటీన్ ఫైబర్ ఐఎమ్ ట్రైంగ్ టు పుష్ ఇట్ ఇన్ టు మై బాడీ హౌఎవర్ ఇట్ ఈస్, బట్ స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే జనరల్ ఏంటి వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంది, విచ్ ఇన్ ఆర్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ వైటమిన్ D3 డెఫిషియన్సీ. అదొక షార్ట్ ఇచ్చి పంపించేశారు. టెంపరీలీ ఇట్ వర్క్డ్, బట్ అగైన్ హౌ? అండ్ నా దానికి ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ సిట్ ఇన్ ద సన్. అసలే మన అందరికి అదొక ఫీలింగ్ ఎండ్లోకి వెళ్తే నల్లగైపోతామని. సో యునో వి డోంట్ టేక్. కానీ మీతో మాట్లాడటం వల్ల ఏమర్థమైందంటే యూ సెడ్ వైటమిన్ D3 వల్ల B12 అసలు చాలా చాలా కాంప్లికేషన్స్ అయ్యి అసలు మీ బాడీ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ప్రాపర్ న్యూట్రియన్స్ అట్ ఆల్. సో నీకు ఇప్పుడు మజిల్ బాగా వచ్చినా నువ్వు వర్కౌట్ ఆపేసిన ఇమ్మీడియట్లీ ఇట్ విల్ మెల్ట్ ఆఫ్ బికాస్ ఇట్ డోంట్ హ్యావ్ ప్రాపర్ బేస్. ఫండమెంటల్స్ లేవు కాబట్టి అందుకే మళ్ళీ వర్కౌట్ చేసేనే 3 weeks ఒకవేళ ఆపినా, బికాస్ మేబీ ఇఫ్ ఐమ్ షూటింగ్, ఇఫ్ ఐమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద సేమ్ ఎనర్జీ, ఇట్స్ బికాస్ మై బాడీ టెంపరీగా వర్క్ అయింది. అప్పుడు నేను పుష్ చేస్తున్నాను, ఇట్ పుష్డ్, బట్ ఇట్ డిడ్ టేక్ ఎనీథింగ్ ప్రాపర్ గా బేస్ క్రియేట్ చేసుకోలేవు. కాబట్టి మళ్ళీ 3 weeks తర్వాత ఐఎమ్ ఆన్ page 1. కరెక్ట్. హౌ టు రెక్టిఫై దిస్ సైకిల్? హౌ కెన్ you help? Since you spoke about D3 and B12, D3 and again B12 which go hand in hand, so let's discuss more on this and arrive at a point where we can work on how to get that D3, keep it forever and get it synthesized in the body naturally instead of popping in synthetic pills. Which I do all the time. Elanti foods తీసుకోవచ్చు, what kind of lifestyle, విచ్ అగైన్ లైఫ్ స్టైల్ అనగానే ఈమె ఏం చెప్తుందో, ఈమె ఎంత మేజర్ గా నన్ను ఒక స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వమంటుందో, ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్ అనుకోవద్దు. ఐఎమ్ నోన్ టు మేక్ ష్యూర్ దట్ యూ డూ ఇట్ just a little away from your comfort zone, which will make sure that you'll enjoy the fruit of it. And a little away ne kabatti meer aa fruit enjoy chesinappudu it seems very much okay. It seems worth it basically. Like manakunna comfort lifestyle lo ఒక 1% ఛాలెంజింగ్ ఉంటే డెఫినెట్లీ నాలాంటి వాళ్ళందరూ దే విల్ టేక్ అప్ ద ఛాలెంజ్ టు మేక్ దట్ చేంజ్. అందుకే ఐ కేమ్ టు యూ బికాస్ పెద్ద చేంజ్ అనగానే నేను ఛాలెంజ్ చేంజ్ చేస్తాను వల్ల కాదు అని. బట్ ఐ నో మీ ఇల్లు చూసినా మిమ్మల్ని చూసినా ఐ నో దట్ మీరు ఏదైనా సింపుల్ గా ఎలా మార్చుకోవచ్చో మన వాళ్ళ మెంటాలిటీ మీకు తెలుసు. కాబట్టి బేసిక్ గా నార్త్ ఇండియన్ చాలా మంది డైటీషియన్స్ ఫిట్నెస్ ట్రైనర్స్ చెప్తూ ఉంటారు, బట్ their region is different, their upbringing is different, their food terms are different. మనది totally different. So మన వాళ్ళు ఇలా బయటకు వచ్చి celebs are always busy, వాళ్ళ ఫుడ్ వాళ్ళు ఏం తీసుకోవాలి. I think even they pop pills. నేను కూడా ఒక సెలబ్రిటీని కాబట్టి నాకు తెలుసు, నా తోటి ఆర్టిస్ట్ అందరూ కూడా ఫర్ ఆల్ ద వైటమిన్స్ ఒక ప్లేట్ లో omega-3 ఇది అది. The major reason why we are talking to you and telling you that you must not go with pills for a long time. They are always an emergency option and always a precautionary measure. We'll talk about it later in the video. But ఈ కాన్వర్సేషన్ లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఆర్ మేజర్ కాషన్ ఏంటి అంటే, ఇఫ్ యూఆర్ టేకింగ్ పిల్స్, లెట్స్ సే ఇప్పుడు నీకు డి వైటమిన్ డెఫిషియన్సీ D3 డెఫిషియన్సీ వచ్చిందన్నావు, ఎన్ని విషయాలు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేశాడు. ఈ లోపల
దేర్ ఇస్ సో మచ్ దట్ విల్ హ్యాపెన్. అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కాల్షియం అబ్జార్ప్షన్ లేదు కాబట్టి బ్రిటిల్ బోన్స్. మనం వర్కౌట్ కి ఎలాగోలా సంహో వి పుష్ అవర్. ఆ బ్రిటిల్ బోన్స్ ఉండి కాల్షియం అబ్జార్ప్షన్ లేకుండా ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోతున్నాయి. సో మనం వర్కౌట్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ వస్తాయని మనం ఎప్పుడైతే జిమ్ కి వెళ్తామో చిన్న ఇంజరీ కూడా ఇట్ విల్ కాస్ట్ యూ సో మచ్. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఇవి చెక్ చేసుకోకుండా జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేసేసి వాళ్ళు ఆ వర్కౌట్ లో చిన్న ఇంజరీ కూడా పెద్దగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే లిగమెంట్స్ వీక్ ఉంటాయి, బోన్స్ వీక్ ఉంటాయి. ఊరికి ఇట్లా పడ్డానికి ఫ్రాక్చర్ అయిపోయింది అంటారు. ఫ్రాక్చర్ అవుద్ది ఎందుకంటే యూ డోంట్ నో వాట్ ఈస్ ఇన్సైడ్. అండ్ ఒకసారి నేను మీకు షేర్ చేసుకోవడం జరిగింది తెలుసా పూర్ణిమ గారు, ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్. కానీ అప్పుడప్పుడు పొద్దున్న లెగిసినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లైక్ నలిపేసిన ఒక నారింజ పండు ఆపిల్ పండు. అసలు పొద్దున్న లెగిసేటప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో డామ్ టైర్డ్ అన్నప్పుడు యూ హెల్ప్ మీ ఇట్ ఆల్మండ్స్. మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు అనుకుంటా అమ్మా వైటమిన్స్, ప్లీజ్ టేక్ దిస్ అండ్ యూ హెల్ప్ మీ. అండ్ ఐ ట్రైడ్ అండ్ దట్ రియలీ వర్క్. ఆల్మండ్స్, సోక్డ్ ఆల్మండ్స్ బిఫోర్ వర్క్డ్ అవుట్. కానీ దట్ ఈస్ టెంపరరీ అగైన్. I have to make a permanent change so that ఆ చేంజ్ చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇష్యూ ఏంటంటే మీరు పిల్స్ వేసుకునే లోపల ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ జరుగుతాయి. ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ B12 కన్సర్న్స్, బికాస్ B vitamin, B12 are the reasons all you girls suffer or feel bad about the waistline. Workout చేస్తేనే waist line lean గా ఉంటది అనేది bullshit. Leaner waist and pear shaped physique is a traditional Indian hot physique. Basically ఇండియన్స్ ఆ ఫిజిక్ లో ఉంటారు. ఆ పియర్ షేప్ అనేది మనకంటే ఏ కల్తీలు జరగక ముందు ఓన్లీ మన జీన్ మనకున్నప్పుడు, ఏ ఇన్వేజన్ జరగకుండా మన జీన్ మనకున్నప్పుడు మన ఫిజిక్ వాస్ ద పియర్ షేప్ మేజర్లీ. అబ్సల్యూట్లీ. ఒకప్పుడు మన మదర్ జనరేషన్ ఫోటోస్ చూడండి, అందరికి ఒక మంచి పట్టు ఉండేది. I think it's all deficiency of vitamins మీరు చెప్పినట్టు, and also lot of food changes, and also lot of work. We become very lazy. ఇదంతా లేజీ కూడా ఎందుకు అయ్యామంటే మళ్ళీ D3 deficiency. One of the major reasons definitely is. One of the major reasons because I suffered. And ఇప్పుడు వేస్ట్ లైన్ ఇన్ఫాక్ట్ డెలివరీల తర్వాత కూడా కొంచెం సాగింగ్ స్కిన్ ఓకే గానీ డెలివరీల తర్వాత కూడా 5 సంవత్సరాల దాకా నా పోస్ట్ డెలివరీ వెయిట్ అనేంత దారుణమైన పరిస్థితి ఏం లేదు బాడీకి. బాడీ కెన్ ఇమ్మీడియట్లీ సెట్ ఇట్ సెల్ఫ్ రైట్. అండ్ పోస్ట్ డెలివరీ టెస్టోస్టెరాన్ రిలీజ్ ఎక్కువ ఉంటుంది, సో మజిల్ బిల్డ్ అయ్యే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ మనం కరెక్ట్ గా వర్కౌట్ చేస్తే. కానీ చేయలేము ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ ఉండవు, రైట్ డి వైటమిన్ తీసుకోము మనము. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు అండర్స్టాండింగ్ హౌ we can get this D vitamin naturally and easily. So I think that should interest these people more. Andaru idi interesting point actually మనం చేంజ్ చేసుకోబోతున్నాం. So basically ఏంటంటే first and foremost correction that we have to do is, as అందరూ చెప్పేది ఎర్లీ మార్నింగ్ సన్లైట్. ఇప్పుడు ఇందాక నువ్వు మాట్లాడిన క్వశ్చన్స్ పాయింట్స్, సన్లైట్ లో నా స్కిన్ పాడైపోద్ది, సన్ రైజ్ లో వచ్చే సన్ లైట్ లో, సన్సెట్ లో వచ్చే సన్లైట్ లో మీ స్కిన్ ని పాడు చేసే ఇంగ్రీడియంట్స్ చాలా 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 లో ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ట్రాపికల్ రీజియన్స్ లైక్ ఇండియా అండ్ మెనీ ఏషియన్ కంట్రీస్ మనకి సన్లైట్ చాలా సేఫ్ గా వస్తుంది. నేను లేట్ నైట్ 2ంటికి పడుకుంటాను, 3ంటికి పడుకుంటాను. సో నేను 3 o'clock పడుకుంటాను కాబట్టి 8 hours ఆఫ్ స్లీప్ మ్యాండేటరీ కాబట్టి నేను ఆ 11కే లేస్తాను, ఆ 10కే లేస్తాను అనుకుని దాన్ని ఒక మంచి స్లీప్ అనుకోవడం మన భ్రమ. సింపుల్ సొల్యూషన్ దీనికి ఏంటంటే మీరు ఏ టైంలో అన్నా పడుకోండి, అరౌండ్ సన్ రైజ్ వేకప్. డోంట్ థింక్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు హార్మ్ మీ బికాస్ నేను 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ పడుకోలేదు అనుకోవద్దు. ఎందుకు అంటే వర్స్ట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ మీరు ఆల్రెడీ పడుకోలేదు, దాన్ని బ్రేక్ చేయాల్సిందే. ఓకే, సన్ ని చూస్తే పొద్దున్నే జస్ట్ ఫర్ 20-25 minutes. యూ నీడ్ నాట్ గో స్టేర్ ఎట్ ద సన్, లుక్ ఎట్ ఇట్ అండ్ దెన్ డూ ఆల్ ద ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేస్తే వర్కౌట్ చేస్తే బ్రహ్మాండం, వర్కౌట్ చేయలేకపోయినా పర్లా. బేసిక్ గా వెళ్ళి ఆ టైంకి అలారం పెట్టుకుని ఎనీ 20-25 minutes అక్కడ కూర్చుంటే మీకు ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ఇంత సింపుల్ విషయం చెప్పడానికి వీళ్ళు వీడియో చేయాల్సిన అవసరం ఉందా? 100% ఉంది. ఎందుకంటే మీకు యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ not just the beauty of it but also the science behind it. And when we were discussing, this is the main point, ఇది మనం జనాలకి చెప్పాలి అన్నప్పుడు మీరు నాకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఏంటంటే in our ancient times, first men అప్పట్లో first our పురోహితులు teachers, they get up at 6 o'clock, ఆ పలహారం అదేదో తీసుకొని a good fats body need vitamin అంటే
సన్ తీసుకోవడమే ఇంపార్టెంట్ కాదు. నేను మీతో చెప్పా కదా, ఈ సమ్మర్ సీజన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, సన్ లో కూర్చుంటున్నాను, అయినా హెయిర్ ఫాల్ అవుతుంది, అయినా వైటమిన్ D3 డెఫిషియన్సీ ఇంకా కనిపిస్తుంది అని. సో యువర్ లైక్ సన్లైట్ తీసుకుంటే కాదు, యూ నీడ్ టు గివ్ ఇట్ ప్రాపర్ ఫ్యాట్స్. ఆ బాడీ D3 కన్వర్ట్ చేయడానికి ఫ్యాట్స్ కావాలి అని అన్నారు. అది ఎందుకు అంటే D ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్. తర్వాత బాడీలో రిసెప్టార్స్ ఉంటాయి. సో ఏ వైటమిన్ అయినా సరే మనం తీసుకున్న తర్వాత కన్వర్షన్ ఒకటే కాకుండా దేర్ ఆర్ రిసెప్టార్స్ ఇన్ ద బాడీ. సో ఆ రిసెప్టార్స్ యాక్టివేట్ అవ్వాలి అంటే సర్టన్ లైఫ్ స్టైల్స్ వల్లే యాక్టివేట్ అవుతాయి, సర్టన్ లైఫ్ స్టైల్స్ వల్లే అవి ఇన్యాక్టివ్ గా ఉంటాయి. సో ఈ D వైటమిన్ బేసిక్ గా మనకి మేజర్ ఇష్యూ అండ్ ఇట్స్ అన్ అర్బన్ ఎపిడమిక్ టుడే. అండ్ మనము వీఆర్ టాకింగ్ అబౌట్ ద పురోహితులు. See, by virtue of their deeds, they were called purohits because పురానికి హితవు చెప్పేవాడు. The man who gives wisdom to the place around him was పురోహిత్. సో ఆ పురోహితుడు ఏం చేసేవాడంటే పొద్దున్నే లేచి స్ట్రెచ్ చేసుకుని కొంచెం సన్ని చూసి కొద్దిగా బ్రీత్ చేసుకుని సంధ్యకాలంలో కొద్దిగా బ్రీత్ చేసుకుని అక్కడ నుంచి హీ యూస్ టు టేక్ ఫ్యాట్స్ ఇన్ టు హిస్ బాడీ ఇమ్మీడియట్లీ. ఫస్ట్ ఫ్యాట్, సారీ, దట్ ఇస్ పంచామృతం. ఆల్ 5 ఫ్యాట్స్ ఇన్ టు హిస్ బాడీ. తేనె, పెరుగు, పాలు, నెయ్యి. నెయ్యిలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ K2. ఆ K2 వైటమిన్ కూడా D వైటమిన్ D3 అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బాడీలో మళ్ళీ కాల్షియం సింథసిస్ అయిన తర్వాత ఆ కాల్షియం బోన్స్ కి రీచ్ అవ్వడానికి మోస్ట్ మ్యాండేటరీ వైటమిన్ K2. అండ్ హీ హ్యాస్ యాంపుల్ అమౌంట్స్ ఆఫ్ K2 in. సో ఇవి ఒకేసారి కలిపి పరగడుపున తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ పిల్ పరగడుపున ఎందుకు తీసుకోమంటారు? అబ్జార్ప్షన్ క్విక్ ఉంటుంది, వేరేవేవి ఇంటర్ఫేర్ అవ్వవు. ఐరన్ తీసుకున్నప్పుడు కాల్షియం ఈ టైంలో తీసుకో, ఈ పర్టికులర్ వైటమిన్ అప్పుడు ఈ పర్టికులర్ వైటమిన్ తీసుకోవద్దని ఎందుకంటారు? ఎందుకు అంటే రెండు కలిసినప్పుడు దెర్ ఇస్ అ కెమికల్ రియాక్షన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ అండ్ విచ్ ఇస్ నాట్ కండ్యూసివ్ టు ద బాడీ. అది పనికిరాదు కాబట్టి బాడీకి నువ్వు ఈ టైంలో ఇదే తీసుకో, ఈ టైంలో అదే తీసుకో అని చెప్తూ ఉంటారు. వీ షుడ్ అండర్స్టాండ్ వన్ సింపుల్ థింగ్. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు అబ్జర్వ్ హ్యాస్ టు బి డన్ యాజ్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ లాస్ట్ థింగ్ అయినా సరే ఎంటీ స్టమక్ బిఫోర్ యూ స్లీప్ అని ఎందుకంటారంటే మీ స్లీప్ కి మీ డిన్నర్ కి మధ్యలో దెర్ ఇస్ అన్ అజంప్షన్ దట్ యూ హ్యావ్ దట్ 2.5 hours ఆఫ్ గ్యాప్. సో రిలేటివ్లీ కొంచెం కడుపు ఎంటీ ఉంటుంది అనేది అజంప్షన్. నిజంగా అజంప్షన్. ఎందుకంటే నాలంటే టీవీ చూస్తే ఏదో తినేస్తారు, మర్చిపోతారు కూడా డిన్నర్ అయిపోయింది ఇంకా తింటున్నాం మనం అని. సో ఎర్లీ మార్నింగ్ consume that fat which is very important for your D to get converted into D3. So that fat need not be panchamrutam. Panchamrutam cheskunte well and good. Panchamrutam కాకపోయినా culturally there was a science into it. ఇప్పుడు కూడా మీరు చూస్తే అరే బ్రాహ్మణ పిల్ల అనుకుంటా భలే తెల్లగా ఉందంటారు. ఎందుకు? By genetics they have got beautiful skin because of their beautiful lifestyles that they have led. మంచి D వైటమిన్, మంచి E వైటమిన్, చక్కగా నెయ్యి, పప్పు. ఆబ్వియస్లీ లుక్ ఎట్ ద స్కిన్. జెనెటిక్స్ బై విష్ణు ఇన్ని రోజులు ఇంత సింపుల్ బ్యూటీ ట్రిక్ నువ్వు ఫాలో అవ్వలేదా? అయ్యో, నౌ ఐ గాట్ యువర్ అటెన్షన్. యా, యు గాట్ మై అటెన్షన్ టోటల్లీ. అవును, బ్రాహ్మణ పిల్ల చూస్తే తెల్ల కచ్ 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 కచ్. ఓ, ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ దిస్. దట్స్ డెఫినెట్లీ బికాజ్ ఆఫ్ ఆల్ దేర్ ట్రెడిషన్స్ దట్ దే హావ్. సో అట్లా ఇప్పుడు D వైటమిన్ కి దిస్ ఇస్ వన్ థింగ్. ఫెనటిక్ గా నువ్వు ప్రతి ట్రెడిషన్ ఫాలో అయిపో, దీన్ని ఒక రిలీజియన్ కి పెట్టని చెప్పను నేను. ఇలాంటి కొన్ని ఫుడ్స్ D నుంచి D3 కన్వర్ట్ అయ్యే ఫుడ్స్ అని వాళ్ళు మళ్ళీ చాలా మంది ఇక్కడ ఇదిగోండి, ఎస్పెషల్లీ నా ఫ్యాన్స్ తెలుసు, నాలానే ఉంటారు తింగర్ గా. ఓన్లీ పంచామృతం తాగిన అవసరం లేదు. ఎనీథింగ్, ఖర్జూరాలు కానీ లేకపోతే బనానా తీసుకుంటే గానీ, లేకపోతే ఒక గ్లాస్ మిల్క్ తాగి 20 minutes ఆల్మండ్స్ గుడ్ ఫ్యాట్. టేక్ గుడ్ ఫ్యాట్స్ బిఫోర్ సన్ రైజ్ ఆల్మోస్ట్ 6:30 అలా తీసేసుకొని ఇఫ్ యు గో అండ్ డూ సన్ బేత్, యూనో, సూర్య నమస్కారం అదే 20 minutes లో కూడా సూర్య నమస్కారం స్ట్రెచెస్ ఆర్ వెరీ ఈజీ. చేయాలనిపిస్తే లేదు అంటే చైర్ వేసుకొని యూట్యూబ్ పెట్టుకొని నన్ను చూడండి. బ్యూటిఫుల్. చూడండి, 20 minutes అయిపోతుంది. ఈ వీడియో చూస్తే చాలు, ఇంకా యూ విల్ గెట్ ఆల్ యువర్ వైటమిన్స్. కానీ ఇది బేసిక్ గా ఒక 40 days మనకి ఎలాగో ఈ క్వారంటైన్ టైం ఉంది కాబట్టి ఇది ఒక బేసిక్ ఛాలెంజ్ లో అందరూ తీసుకుంటాం. వీ విల్ డెఫినెట్లీ డూ. వీక్లీ 4 days చేయండి.
పాస్ అయిపోతారు. 4 days. Wow. ఎగ్జామ్ పాస్ అయిపోతారు మీరు. థ్యాంక్ యూ పూర్ణిమ, ఇఫ్ యువర్ ఆ టీచర్. మేము అందరం సక్సెస్ఫుల్ గా 100 మార్క్స్. ఎంత సబ్జెక్ట్ లాంగ్ ఆన్సర్ రావట్లేదా? సరే 2 మార్క్స్ ఆన్సర్ నేర్చుకోవాలి. 4 days చేయండి చాలు. మేక్ అ మేజర్ డిఫరెన్స్. అంటే డెఫినెట్లీ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. బికాస్ హెల్త్ ఈజ్ యువర్ వెల్త్. చూసారా ఈ రోజు ఎంత డబ్బులున్నా ఏమున్నా హెల్త్ పాడైపోతుందంటే అందరూ 4 గోడల మధ్య ఆగిపోవాల్సిందే. సో ఆ హెల్త్ కి అంత ఇంపార్టెన్స్ మీరు కూడా ఇచ్చుకొని ఫౌండేషన్స్ ఇప్పటి నుంచి అయినా ప్రాపర్ గా బేస్ పెట్టుకుంటే, వెరీ గుడ్ ఫౌండేషన్ పెట్టుకుంటే, ఇలాంటి ముష్టికారణ అంటే అలాంటి వర్డ్స్ వాడకూడదు, ఇలాంటివి ఏమన్నా వచ్చినా ఇట్ విల్ యువర్ మెటబాలిజం అండ్ ఇమ్యూనిటీ విల్ బి సో స్ట్రాంగ్ అండ్ గుడ్. నౌ దట్ యు స్పోక్ అబౌట్ కరోనా, కరోనానే కాదు ఎనీ వైరస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అందరూ చెప్తున్నది ఇమ్యూన్ సిస్టమ్. అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ ని కంప్లీట్ గా 75 to 80% హ్యాండిల్ చేసేది యువర్ డి వైటమిన్. యువర్ డి వైటమిన్ ఇంపాక్ట్స్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో 100%. అండ్ ఆల్సో మీరు సన్లైట్ అంటున్నారు కదా, ఏ వైరస్ కి కూడా హీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. సో ఎనీ బ్యాక్టీరియా ఫర్ దట్ మ్యాటర్ హీట్ ఉన్నప్పుడు అది పెరిగే అవకాశం తక్కువ, సింథసైజ్ అయ్యే అవకాశం తక్కువ. సి ఐ విల్ నాట్ సే హీట్ ఇస్ గోయింగ్ టు కిల్ ఎవ్రీ బ్యాక్టీరియా, విచ్ ఇంక్లూడ్స్ ప్రమోషన్, దాని డెవలప్మెంట్ విల్ బి కట్ ఆఫ్. నాట్ ఈజీ. Not easy. అంత హ్యాపీగా ఉండదు, అంత హ్యాపీగా హాయిగా ఏం డెవలప్ అవుతుంది. The reason why you see so much in the cold countries and you see less in this country, apart from our immune systems which are used to a little bit of dirt also as compared to the other countries, and a little bit of bacteria. Our manjira water కొంచెం దుమ్ము వచ్చినా we can handle. ఇంకొకటి ఏమో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ అయిపోద్ది, ఏదైనా చేయడానికి ఎనర్జీ అంత ఉండదు. యూ నీడ్ టు టేక్ ఎనర్జీ డ్రింక్స్, ఎనర్జీ బార్స్, ఇవన్నీ కావాలి. ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటాము విష్ణు. ఇమ్యూన్ మాడ్యులేషన్ ఏంటంటే బేసికలీ అది పెంచాలన్నా తగ్గించాలన్నా, యాజ్ మాడ్యులేషన్ మీన్స్ అది పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా డి వైటమిన్ ప్లేస్ ఇట్స్ రోల్. 75 to 80% ఆఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ లిటరలీ కంట్రోల్డ్ బై డి వైటమిన్. సో అందుకే ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే మన డి వైటమిన్ ఎప్పుడైతే మనకి ఇష్యూ ఉంటుందో, కాల్షియం అబ్జార్ప్షన్ ఒకటే మనం మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకోవాల్సిన వేరే విషయాలన్నీ ఏంటంటే ఏ జబ్బుకైనా యు ఆర్ రెడీ, రా వచ్చే యూ ప్లీజ్ గెట్ ఇన్ సైడ్ మీ, యూ పారాసైట్ ప్లీజ్ స్టే ఇన్ సైడ్ మీ అని మనం చెప్తున్నాం ప్రతి బ్యాక్టీరియాకి, ప్రతి వైరస్ కి, ప్రతి ఇన్ఫెక్షన్ కి. ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదు, 2 దోమలు కొట్టించుకో, ఇమీడియట్లీ దేర్ ఇస్ అటాక్. అట్లాగే డెంగ్యూకి వెళ్తావు, యూ జస్ట్ గెట్ అడ్మిటెడ్. సో స్టిల్ యువర్ ప్లేట్లెట్ కౌంట్ డస్ నాట్ ఫాల్ యాజ్ మచ్ యాజ్ ద ప్లేట్లెట్ కౌంట్ ఆఫ్ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్నాడు, ప్లేట్లెట్ కౌంట్ ఫాస్ట్ గా పడిపోతుంది. దానికి ఏం పెద్ద మందు లేదు. డెంగ్యూ డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్, క్యూర్ లేదు డెంగ్యూ. ప్లేట్లెట్స్ చెక్ చేసుకుంటూ అబ్జర్వేషన్ లో పెడుతూ, ఎక్కడ ప్లేట్లెట్స్ తగ్గితే అక్కడ ప్లేట్లెట్లు ఎక్కించుకుంటూ దెర్ ఆర్ పీపుల్ హూ డై ఈవెన్ టుడే బికాస్ ఆఫ్ డెంగ్యూ, అండ్ అది లో ఇమ్యూనిటీ వల్ల. లో ఇమ్యూనిటీ, డెఫినెట్లీ లో ఇమ్యూనిటీ. అందుకే మేము ఫస్ట్ ఈ ఫిట్నెస్ వీడియో ఇదంతా చేస్తున్నా సైమల్టేనియస్లీ అవర్ ఫస్ట్ టాపిక్ ఇస్ డి వైటమిన్, బికాస్ ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ లాట్ ఆఫ్ బాక్సెస్. మీరు లాట్ ఆఫ్ బాక్సెస్ వైటమిన్ D3 చెక్ చేసుకుంటే క్యాన్సర్ గానీ వైరసెస్ కానీ యూ కెన్ జస్ట్ చెక్ నో టు ఆల్ ఆఫ్ దెమ్. అది నాకు అర్థమైంది. అందుకే ఐ క్లియర్లీ మీ బ్యూటీ కానీ, మీ స్కిన్ కానీ, మీ హెయిర్ కానీ, ఫర్ యువర్ స్ట్రాంగ్ నెయిల్స్, ఫర్ యువర్ స్ట్రాంగ్ బోన్స్, ఎనీథింగ్, వైటమిన్ D3 సూర్యదేవుడా ఇంత పవర్ఫుల్ నువ్వు. సో టు కంక్లూడ్ దిస్ సబ్ టాపిక్ ఆఫ్ డి వైటమిన్, ఎందుకు డి వైటమిన్ పిల్స్ కాదు, ఎందుకు మనం డి వైటమిన్ యాజ్ అ డి వైటమిన్ ఫ్రమ్ సన్ తీసుకోవాలి, సన్ లైట్ లో ఎందుకు కూర్చోవాలి, 4 మేజర్ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ యువర్ డి వైటమిన్ న్యాచురలీ, మీరు ఆ డి వైటమిన్ నాకు డెఫిషియన్సీ వచ్చింది అని సింటమాటిక్ రిప్రజెంటేషన్స్ ద్వారా మీరు తెలుసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లే లోపల సగం జీవితం అయిపోయి సగం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ భయపడుతున్నా, అయ్యో నాకు వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంది, 24 years. సో దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు డి వైటమిన్ ని న్యాచురల్ గా కాకుండా నార్మల్ గా తీసుకున్నప్పుడు సింథటిక్ డి వైటమిన్ పిల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సన్లైట్ నుంచి రావాల్సిన ఒక్క బెనిఫిట్ కూడా మీకు రాదు. అండ్ సన్ ని మనం చాలా ఈజీగా తీసుకోవటం అండ్ రెగ్యులర్ గా ఇది అలవాటు చేసేసుకుంటే, అండ్ ఇది ఒక జస్ట్ ఒక 7-8 years ఫెనామినన్. అంటే ఇది ఒక అర్బన్ ఎపిడమిక్ అయిపోవడము. సూర్యుడు అన్ని సంవత్సరం అంతా ఉండే దేశాల్లో కూడా డి వైటమిన్ డెఫిషియన్సీ ఉండటం అనేది ఒక మన దేశంలోనే కాదు అర్బన్ ఎపిడమిక్ అయిపోయి 5-6 ఏళ్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇందులో సెకండ్ పాయింట్ లో
మనకి డి వైటమిన్ D3 పిల్స్ తీసుకుంటే అబ్జార్ప్షన్ రేట్ ఉండదు, ఆగిపోతుంది. నెక్స్ట్ 5-6 years లో యూ విల్ హ్యావ్ టు పాప్ ఇన్ 1 more pill. వెరీ మచ్ ఫ్యాక్ట్ అండ్ ఇది జనాలు అర్థం చేసుకోవాలి. అండ్ లైక్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. వైటమిన్ D3 ఇస్ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, ఇందాక మనం మాట్లాడుకున్న సన్లైట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ లో మేజర్ బెనిఫిట్ అండ్ మేజర్ కరెక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ బాడీ వెన్ ఎవర్ యూ స్లీప్. ఇఫ్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ ఆ 20-25 minutes ఖాళీగా కూర్చున్నా సరే, మళ్ళీ ఇందాక మనం ఎక్సర్సైజ్ చేస్తే బ్రహ్మాండం, ఎక్సర్సైజ్ చేయలేకపోయినా ఖాళీగా కూర్చున్నా సరే, దానిలో నుంచి వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటంటే యువర్ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ విల్ జస్ట్ కిక్ స్టార్ట్ ఇన్ దోస్ 20-25 minutes. ఆ తర్వాత మీరు పడుకున్నా నిద్రపోయినప్పుడు కూడా మీ ఫ్యాట్ బర్న్ అవుతా ఉంటది. కారణం ఏంటంటే దెర్ ఇస్ అ హార్మోన్ కాల్డ్ సెరటనిన్. ఈ సెరటనిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు సెరటనిన్ వర్క్స్ డైరెక్ట్లీ ఆన్ డైజెస్టివ్ సిస్టమ్ టు పుష్ ఆల్ ద ఫుడ్ త్రూ ది ఇంటెస్టైన్స్ అండ్ దెన్ ఆబ్వియస్లీ మెటబాలిజం. సెరటనిన్ వల్ల ఇమీడియట్ డైజెషన్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. ఒక్కసారి డైజెషన్ ప్రాసెస్ స్పీడప్ అయిన తర్వాత మీరు పడుకున్నా కూర్చున్నా ఏం చేసినా ఎంత లెథార్జిక్ గా ఉన్నా ఇంటర్నల్లీ యువర్ బాడీ ఈజ్ నాట్ లెథార్జిక్, యువర్ మెటబాలిజం హ్యాస్ కిక్ స్టార్టెడ్. అందుకే యూ విల్ హ్యావ్ లీనర్ వేస్ట్ లైన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇందాక నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ యువర్ మదర్. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ మదర్ ఆర్ యువర్ గ్రాండ్ మదర్, వాళ్ళు సంవత్సరంలో ఎన్ని రోజులు ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ 6:30 లేచారు? చెక్. దే విల్ హార్డ్లీ ఎప్పుడో ఒంట్లో బాగాలేకపోతే తప్ప 6 తర్వాత లేచే వాళ్ళు ముందు జనరేషన్ లో లేరు. వాళ్ళు ఒకవేళ లేచినా ఆఫ్టర్ 50 years వేర్ ఇన్ దే హ్యావ్ ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, మెనోపాజల్ ఇష్యూస్. ఎక్సెప్షనల్ కేసెస్ ఆర్ పీపుల్ విత్ హెల్త్ కన్సర్న్స్, సివియర్ హెల్త్ కన్సర్న్స్ వచ్చి బైపాస్ సర్జరీ, అలాంటి వాళ్ళని తీసేస్తే ఇంట్లో విమెన్ ఎస్పెషలీ, even men for that matter, they used to work out of the house, work out of the farms, and they used to wake up early in the morning. Early morning లేవటం, ఏ టైంలో పడుకున్నా అనేది is a short way to leaner waist. Going As early as 35 we are finding them losing the muscle and looking all fluffy. Yeah. ఏంటి జిమ్ములకి వెళ్ళి కండలు పెంచితే తప్ప జనరలీ ద బాడీ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ డెఫినిషన్. మీరు చెప్పినట్టు వైటమిన్ D3 వల్ల వెన్ యూ డూ దాట్ అండ్ యూ స్లీప్ ఆల్సో ద బాడీ ప్రాసెస్ మీరు చెప్పినట్టు అన్ని రెడీ అయిపోయి ఐ మీన్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ ఇన్ బాడీ సచ్ దట్ యూ డోంట్ నీడ్ టు డూ మచ్ ఎఫర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ లుకింగ్ హెల్దీ. Most of the vitamins basically just require some basic foods and basic lifestyles to get absorbed into the body and to get synthesized in the body themselves. Most of the vitamins, most of the enzymes. మనకి అది జరగట్లేదు కాబట్టి we are having to take external help. Again, మనం డి వైటమిన్ బయట నుంచి తీసుకోవద్దు అన్నాం కదా అని చెప్పి సివియర్ డి వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా పిచ్చిగా ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు చెప్పిన ఫుడ్స్ నేను చెప్పాను కాబట్టి, లేకపోతే నాలాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి, యూట్యూబ్ లో ఏదో జరిగింది కాబట్టి పిచ్చిగా వెళ్ళిపోయి నేను సన్లో నుంచుంటా అని ఒక వారం అంతా సన్లో నుంచడం, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. వెన్ యూ హ్యావ్ సివియర్ డి వైటమిన్ డెఫిషియన్సీ, బికాస్ having D vitamin deficiency will disrupt a lot of other functionalities in the body. ఎట్టి పరిస్థితుల్లో ముందు to start with take that 12-week dosage or your short capsules అయితే 12-week dosage లేదంటే షార్ట్ తీసుకోవాల్సిందే. తీసుకుంటేనే మీకు ఇమీడియట్ రెక్టిఫికేషన్ అవుతుంది. సో అది తీసుకుని తర్వాత నుంచి మళ్ళీ దాని మీదే ఉండాల్సిన పరిస్థితి లేకుండా యూ హ్యావ్ టు గో విత్ ఇట్. అండ్ ఆల్సో ఆల్వేస్ రిలై ఆన్ యువర్ డాక్టర్స్. నాకు ఇంత తెలుసు, నాకు ఇంకా నేను ఐ డోంట్ వాంట్ జస్ట్ థింక్ అబౌట్ ద డాక్టర్. డాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ఎ రీజన్. మిమ్మల్ని డయాగ్నోస్ చేయాలన్నా, దాని వల్ల వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయేమో మీ రిప్రజెంటేషన్, సింటమాటిక్ బిహేవియర్ ద్వారా, రిప్రజెంటేషన్ ద్వారా, మీరు చెప్పే కన్సర్న్స్ ద్వారా డయాగ్నోస్ చేయాలన్నా ఫస్ట్ రైట్ డయాగ్నోసిస్ కోసం మనకు డాక్టర్స్ కావాలి. రైట్ డాక్టర్ ని చూస్ చేసుకోండి, మంచి రెప్యుటేషన్ ఉన్న డాక్టర్ ని. హస్తవాస్ బాగుంది అంటారు కొంతమంది. సో అలాంటి డాక్టర్స్ ని మీరు సీనియర్ డాక్టర్స్ ని అలా చూస్ చేసుకుని వెళ్ళండి. కానీ మీరు డాక్టర్స్ అందరినీ ఒక కోవ కట్టేసి వీళ్ళని సరిగ్గా ఇచ్చేయలేదు కాబట్టి, లేకపోతే గూగుల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద డాక్టర్ యూ డూ యువర్ సొంత వైద్యాలు, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. హెల్ప్ చేయకపోగా పైనుంచి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో టాకింగ్ అబౌట్ B12 వల్ల వచ్చే కన్సర్న్స్, మీరు ఒక్కసారి B12 డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆర్ B12 డెఫిషియన్సీ ఇష్యూస్ అని కొడితే ఇట్ ఇస్ yes absolutely it's a host of issues but the main thing is vitamin D again. Yeah, because when you don't have good amount of vitamin D inside your body and calcium inside your body, your B12 absorption is less and vice versa. ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు B12, so D vitamin is again playing a major role. And B12 issues వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ వైస్ వర్సా, ప్రీ డయాబెటిక్,
డయాబెటిక్ సిచ్యువేషన్స్, ఇవి కాకుండా న్యూరలాజికల్ డిసార్డర్స్. చాలా మంది ఆ న్యూరలాజికల్ డిసార్డర్, ఎస్పెషల్లీ B12 ఇష్యూస్ ఉన్నప్పుడు, ఏ న్యూరలాజికల్ డిసార్డర్ కూడా రివర్సిబుల్ కాదు. ఒక్కసారి ఆ నర్వస్ సిస్టమ్ ని మనం టచ్ చేస్తే, ఇంటర్ఫియర్ అయితే, హార్మోన్స్ తో అవ్వచ్చు, డెఫిషియన్సీస్ తో అవ్వచ్చు, ఇంకా మన స్ట్రెసెస్ తో అవ్వచ్చు, ది వే వి కండక్ట్ అవర్ బాడీస్ అవ్వచ్చు, ఒక్కసారి మనం దాన్ని ఏమన్నా మనం డిస్టర్బ్ చేసామంటే గాడ్ కెన్ హీల్ యూ. ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ నర్వస్ సిస్టమ్ అనేది. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, B12 లేకపోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ అబ్జార్ప్షన్ ఉండదు. ఫోలిక్ యాసిడ్ అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్, అగైన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, PCOS, ఫర్టిలిటీ కన్సర్న్స్, పోస్ట్ మెనోపాజల్ ఇష్యూస్. అబ్బాయిలకైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఇన్సులిన్ జనరల్ కన్సర్న్స్ ఇవి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల LDL కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. స్టిక్ తిని ఉంటారు, కరోనరీ బైపాస్ అయిందని చెప్తుంటారు. స్టిక్ తిని ఉంటారు. అసలు నాకు LDL కొలెస్ట్రాల్ ఎక్కువ ఏంటి అని నా ఫ్రెండ్స్ ఎంతమందిని చూసాను నేను. రిపోర్ట్ పెట్టుకుంటారు చేతిలో, రిపోర్ట్, నాకు LDL కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చిందా? హౌ? నేను ఎంతున్నాను? నా హైట్ కి, నా BMI కి నేను కరెక్టే ఉన్నాను కదా. రీజన్ ఏంటంటే B12 డెఫిషియన్సీ ఉంది. B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏ ఫ్యాట్ కూడా అది ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు, మజిల్ పర్సంటేజ్ బాగుండదు, ప్రోటీన్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. ఇన్ని కన్సర్న్స్ తెచ్చుకుని జస్ట్ బికాస్ యూ హ్యావ్ B12 డెఫిషియన్సీ, దీనికి ఏం చెప్తారంటే, B12 డెఫిషియన్సీ నీకు ఎందుకు ఉందంటే, బికాస్ యూ మైట్ హ్యావ్ బీన్ అ వెజిటేరియన్, ఆంట్ యూ కన్జ్యూమింగ్ ఎగ్స్, ఆంట్ యూ కన్జ్యూమింగ్ నాన్ వెజ్ అంటారు. This country has been a vegetarian population for more than 1,000 years now. 5,000 years actually. అన్ని 5,000 సంవత్సరాల నుంచి వెజిటేరియన్ పాపులేషన్ కి రాని B12 డెఫిషియన్సీ సడన్ గా మనకి ఎందుకు వచ్చేసింది? జస్ట్ బికాస్ ఆఫ్ నాన్ వెజ్. ఎంత మంది వెజిటేరియన్స్ అట్లీస్ట్ ఎగ్ అన్నా తిందాము, మనకు ఆప్షన్ లేదు కదా, వెజిటేరియన్ ఫుడ్ వల్ల అసలు చాలా క్యాజువల్ గా నేను వెజిటేరియన్ కదా అందుకే నాకు B12 డెఫిషియన్సీ వచ్చింది అంటారు. ఎంత ఇల్లాజికల్ అది. మీ తాత, మీ అమ్మ ఎప్పుడన్నా B12 డెఫిషియన్సీ కంప్లైంట్ చేశారా? సడన్ గా B12 డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది? జస్ట్ ట్రై థింకింగ్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ అ సింపుల్ రీజన్ దట్ B12 అబ్సార్ప్షన్ లేదు కాబట్టి మన బాడీకి సరిగ్గా అబ్సార్ప్షన్ లేదు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లో కూడా, వెజిటేరియన్ ఫుడ్స్ లో కూడా B12 ఉంటుంది. కానీ మన బాడీకి అబ్సార్ప్షన్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తాము, ఎక్కువ B12 దేంట్లో ఉంటుంది? రెడ్ మీట్ లో ఉంటుంది. ఎందుకంటే యానిమల్ ఇంటెస్టైన్స్ లో B12 సింథసిస్ అవుతుంది అంటున్నాం. మ్యాన్ ఈజ్ ఆల్సో అన్ యానిమల్, వీఆర్ ఎ మ్యామల్. నీ ఇంటెస్టైన్ లో కూడా B12 సింథసైజ్ అయ్యేది. సింథసైజ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే నువ్వు గుడ్ బ్యాక్టీరియాని తీసుకోవు కాబట్టి. పొద్దున్నే లేచి కాన్ఫ్లెక్స్ తింటే, దీని గురించి కూడా మనం మాట్లాడతాం ఇన్ డీటెయిల్, బట్ వీ విల్ టాక్ అబౌట్ వాట్ యు ఆర్ నాట్ ఈటింగ్ ఫర్ హ్యావింగ్ ద B12 డెఫిషియన్సీ. కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. చాలా ది వే వీఆర్ ఈటింగ్ ఫుడ్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఫర్ B12. Yeah, and also one more thing you said, నాకు మనం మాట్లాడుకునేటప్పుడు గుర్తుంది, మనకి సింపుల్ థింగ్స్ నచ్చలేదు. వీ హావ్ మేడ్ కాంప్లికేటెడ్, ఇది బెస్ట్ ఏమో, మనకి ఇది ఇంత కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి ఇలాంటివే తినాలేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. యాజ్ యూ సెడ్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. యాక్చువల్లీ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ సింపుల్, ఏం తీసుకున్నారు నానమ్మ, మనం అదే ఫుడ్ తీసుకుంటే క్వాలిఫై మీ టు బి అ డైటీషియన్ ఆర్ స్టార్ డైటీషియన్. గూగుల్ చేస్తే నా గురించి 10 పేజీలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తే వింటున్నావు, పెట్టుకుని జాగ్రత్తగా పెద్ద బొట్టు పెట్టుకుని అమ్మ తిను అంటే వింటావా? ఆబ్వియస్లీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టాకింగ్ అబౌట్ D and B12, the foods and lifestyle. First, ఇందాక మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ, D vitamin, sunlight, which will produce a lot of things apart from just giving you D vitamin or just converting your D into D3. Okay, sunlight in the morning 20 to 25 minutes. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ 3ంటికి 4ంటికి తిని 5ంటికి నుంచోకుండా సన్సెట్ లో కొంచెం 1 గంటకి 2ంటికి తిని ఒక 3 గంటలు గ్యాప్ ఇచ్చి సన్సెట్ లో ట్రై చేయండి. మార్నింగ్ ఇస్ ద బెస్ట్. ఇఫ్ దట్ డజంట్ వర్క్, సన్సెట్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఫర్ D vitamin is ghee is a mandatory food for you to consume. I mean, for your D vitamin to get converted into D3 and give you great bone health, because ghee has, apart from a lot, ghee fat kada. So ghee, రెండోది ghee. ఇంట్లో చేసుకున్న నెయ్యి ఎంత బ్యూటిఫుల్ బెనిఫిట్స్ ఇస్తుందంటే, అది ఫ్యాట్, నాకు కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి నేను ఘీ తినను అనుకోవద్దు. ఘీ ఈస్ అ గుడ్ ఫ్యాట్. ఎందుకు అంటే దెర్ ఇస్ అ
there is an enzyme called conjugated linoleic acid, CLA. CLA is that enzyme which has the capacity to mobilize stubborn fat inside your body. Simple ga cheppalante, ghee is a fat burner, no doubt about it, if you are taking it early in the morning. And 1 teaspoon of ghee, homemade desi ghee, during your lunch is also good. it's wonderful. It's fabulous. Okay. Yeah. Then అవిసె గింజల్లో omega 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఫ్లాక్స్ సీడ్స్ yes. Yeah. సో అవి కంపల్సరీగా వేయించి తీసుకోవాలి. సో ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ బాయిల్డ్ ఆర్ రా స్పినాచ్. ఎర్లీ డిన్నర్ తీసుకున్నప్పుడు మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం 6:30 లోపల డిన్నర్ ఫినిష్ చేయాలి. బాగా లేట్ అయితే బిఫోర్ 7:30. ఓకే, ఈ టైంలో మీరు డిన్నర్ ఫినిష్ చేసినప్పుడు అలాంగ్ ఇన్ యువర్ డిన్నర్, యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డిన్నర్, ఒక గుప్పెడు, అట్ వాట్ ఎవర్ పర్సనాలిటీ యు ఆర్, మీ గుప్పెడు బాయిల్డ్ స్పినాచ్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఏ వైటమిన్, గుడ్ అమౌంట్ ఆఫ్ డి వైటమిన్, good amount of K2, good amount of magnesium, all of these which help in the absorption of D vitamin. ఇవన్నీ రైట్ అమౌంట్స్ లో బాడీలో ఉంటేనే దీన్ని D3 కన్వర్ట్ చేయటము, D3 అబ్జార్ప్షన్. మీరు పిల్స్ తీసుకున్నా కూడా అబ్జార్ప్షన్ ఉండాలంటే ఇది కంపల్సరీ. చాలా మంది పిల్స్ తో అబ్జార్ప్షన్ ఉండట్లేదని మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. సో జింక్ ఇవన్నీ కూడా మీకు స్పినాచ్ లో వస్తాయి. సో స్పినాచ్ జ్యూస్ మీకు ఓకే అనుకుంటే విత్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, వెరీ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, రాక్ సాల్ట్. అండ్ బట్ జనరలీ యాక్చువల్లీ ఇప్పుడే ఐ వాస్ థింకింగ్, నాకు పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ స్పినాచ్. ఏదైనా జంక్ తింటున్నా కూడా పాలక్ పకోడీ అలాంటివి చూస్ చేసుకుంటా, బికాస్ దట్స్ మై ఫేవరెట్. కానీ ఎంత తీసుకున్నా కూడా నా బాడీకి కావాల్సిన ఇంకా ఎక్స్పెక్టెడ్ డిజైర్డ్ రిజల్ట్స్ రావట్లేదు. ఎందుకంటే ద మెయిన్ మీరు చెప్పిన సన్ ఒకటి, ద టైమ్ దట్ యు టేక్ ద ఫుడ్. బాడీకి పాలకూర తింటున్నావా, ఇడ్లీ తింటున్నావా, దోశ తింటున్నావా అర్థం కాదు. బాడీకి ఏం అర్థం అవుతుంది, ఏ కెమిస్ట్రీ వస్తుంది నా దగ్గరికి అర్థం అవుతుంది. ఆల్రెడీ సర్టన్ కెమిస్ట్రీ ఇస్ దేర్ ఇన్ ద స్టమక్. అక్కడ నుంచి యూఆర్ పుటింగ్ సమ్ మోర్ కెమిస్ట్రీ ఇన్ సైడ్ ద స్టమక్. ఆ రెండు కండ్యూసివా కాదా, ఆ రెండు ఒకటి, ఈ రెండు కలిసినప్పుడు వచ్చే కెమికల్ రియాక్షన్ బాడీకి అబ్జార్ప్షన్. అందుకే ఫుడ్ కాంబినేషన్స్ కానీ ఈ ఫుడ్ తో ఈ ఫుడ్ తినొద్దని చెప్తారు మనకి culinary wisdom లో. దిస్ ఇస్ గోయింగ్ టు రిజల్ట్ ఫర్దర్ అన్నప్పుడు ఇంకెంత కాన్షియస్ ఉండాలి. ఆల్ ఫర్గెటింగ్, మనం టీవీ చూసేస్తూ తినేస్తాం. అలాంటి వాళ్ళు లైక్ దట్ లేస్, దాంట్లో ఎలాంటి సాల్ట్ ఉన్నాయి, ఎలాంటి సోడియం ఉందో తెలీదు. ఆ కుర్కురేలు, యూనో వీఆర్ జస్ట్ థ్రోయింగ్. పెరుగుతో కొన్ని కలపకూడదు అంటారు, డైరీతో కొన్ని కలపకూడదు అంటారు. వి జస్ట్ త్రో ఇట్ ఇన్ అవర్ స్టమక్, మేబీ హర్రీ వల్లనో, లేజినెస్ వల్లనో, ఏదో ఒక వల్లనో. బట్ వీఆర్ గోయింగ్ టు బీ లైక్ దిస్ వెరీ ఫ్రెజైల్. వెరీ ఫ్రెజైల్. మేము జనరల్ గా మా జిమ్ కి వచ్చే వాళ్ళది మేము ఫస్ట్ అడ్వాన్స్ కన్సల్టేషన్ ఫామ్ అని, వెన్ యూ వాంటెడ్ టు ఎన్రోల్ అప్పుడు కూడా ఏసీఎఫ్ ఫిల్ చేయించాం. కన్సల్టేషన్ ఫిల్ చేస్తాం, ఎందుకంటే కంపల్సరీగా ఆ కన్సల్టేషన్ లో వీ రైట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతాం. ఇట్స్ లైక్ లెంగ్తీ ఫామ్. చాలా మంది ఇరిటేట్ అయిపోతారు. I was very irritated. Tell them I'm a celebrity. I want to join. సో ఇరిటేట్ అయిపోతారు. కానీ అవేవి చెక్ చేయకుండా డైరెక్ట్ గా నువ్వు జిమ్ కి వచ్చేసి నువ్వు వర్కౌట్ చేయంటే ఐఎమ్ బ్రేకింగ్ యువర్ బోన్స్. ఐఎమ్ మేకింగ్ యూ మోర్ డిప్రెస్. ఎందుకంటే వచ్చిన తర్వాత డి వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, C5 డెఫిషియన్సీ, అబ్నార్మల్ ఫెటిగ్ ఉంటుంది. 10 నిమిషాలు కూడా నడవలేవు నువ్వు. మిగతా మనమేమో గ్రూప్ వర్కౌట్స్. అందరు ఆడపిల్లలు నాకన్నా బెటర్ గా నడుస్తున్నారు, నేను 25-27 లో ఉన్నాను, అదిగో పోస్ట్ డెలివరీ అంట, ఆమె ఎంత ఫాస్ట్ గా చేస్తుంది, ఏం చేయలేకపోతున్నాను ఏంటని. ఐఎమ్ గివింగ్ యూ ఈవెన్ మోర్ డిప్రెషన్. కరెక్ట్ గా డయాగ్నోస్ చేయకుండా తీసుకొచ్చి నిన్ను రుద్దేస్తే నేను. సో అందుకని వీ టేక్ దట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ B12 కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ that you suffer what you suffer, Vishnu. So moving on to B12, B12 ki simple and easy way to do it. ఎందుకంటే unlike D vitamin, sunlight తో B12 synthesis అంతే ఏమి ఉండదు కాబట్టి B12 is purely foods. And there's a really good news for vegetarians out here. ఏంటంటే కంపల్సరీగా నాన్ వెజ్ తీసుకోవాలని ఏం లేదు. See, I'm not asking you to stop eating non-veg and then doing all this. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫెనటిక్ గా నాన్ వెజ్ తినాల్సిన అంత అవసరం లేదు. మీకు రెగ్యులర్ వెజిటేరియన్ ఫుడ్స్ లోంచి కూడా యూ గెట్ గుడ్ B12. అండ్ హౌ? ఫస్ట్, ఇంజనైజ్ యువర్ కిచెన్. మీరు చూసే వెబ్సైట్స్ అన్ని కూడా నో ఆయుర్వేదిక్ వెబ్సైట్ విల్ టెల్ యూ జస్ట్ ఈట్ నాన్ వెజ్ ఫర్ B12. దట్ ఈస్ ఇండియన్. Most of the websites that you see, most of the information that you get, nutrition books లో కూడా B12 నాన్ వెజిటేరియన్ తింటేనే వస్తుంది అనేది వీళ్ళే చెప్తారు. మనకి
ఆల్రెడీ వీ హ్యావ్ అ ప్రాబ్లం ఏంటంటే న్యాచురల్ సాయిల్ లో దెర్ ఇస్ గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు మన దగ్గర న్యాచురల్ సాయిల్ ఏముంది, కెమికల్స్ పెస్టిసైడ్స్ వేసి పండించి లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి సాయిల్ ఎలాగో న్యాచురల్ కాదు. అందుకని మనకి వెజిటేరియన్ వీటిలోంచి వెజిటేరియన్ కూరగాయల్లోంచి మనకు న్యాచురల్ సాయిల్ రాదు అనుకున్నాం. తర్వాత మామూలుగా మనం ఇళ్లలో పొలాల నుంచి తెచ్చుకుంటే అంత భయంకరంగా కడిగేటాలే ఉండవు, కడుగుతారు బట్ టు అన్ ఎక్స్టెంట్. మనలాగా గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేసే అంత కడటాలు ఉండవు. సో B12 కి ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఇండియనైజింగ్ యువర్ కిచెన్. ఫస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినాలి. ఆల్రెడీ మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్ బోల్డ్ ఉన్నాయి. ఇడ్లీ, దోశ, ఊతప్ప, ఆపం, కేరళ ఇవన్నీ పులిసిపోయేంత లెవెల్లో ఫర్మెంట్ చేసుకోవచ్చు. అట్లా పులుపు మనకు తెలియక్కర్లేదు, ఓవర్ నైట్ నానబెడితే ఫర్మెంటేషన్ అంతే. సో ఇవి కాకుండా ఇంకా సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే B12 తీసుకున్నాము మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే అన్నం వార్చిన గంజి. మనం దాన్ని కుక్కర్ లో పెట్టి విజిల్స్ లో ఆవిరి చేసేస్తున్నాం B12 మొత్తాన్ని. కుక్కర్ లో వండడం ఇస్ ఆల్ దట్ ఇస్ గోన్. ప్రెషర్ లో అన్ని చచ్చిపోతున్నాయి అవి వైటమిన్స్ అన్ని. మెనీ పీపుల్ షుడ్ నో దిస్. ఇందాక మనం మాట్లాడుకున్న పాట్ కర్డ్ ని పాట్ లో పెట్టుకుంటే నార్మల్ గా కొన్న సింథసిస్ బాగా అవుతుంది. సో అదే క్వాంటిటీ ఆఫ్ కర్డ్ లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి B12 సింథసిస్ బాడీలో దిస్ ఇస్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా ఫర్ యువర్ గట్. ఆల్ యువర్ B12 ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద గట్. సో మంచి ఫుడ్ ని రైట్ టైంలో ఫర్మెంటెడ్ ఫుడ్ ని మనం ఎప్పుడైతే వేస్తామో దెన్ యూ విల్ బి ఏబుల్ టు సింథసైజ్ B12 ఇన్ ద బాడీ. This is more than enough for you to synthesize right amounts of B12 in the body. దీనికోసం తల కింద పైన పడినవసరం లేదు. వెరీ బేసిక్ జనరల్లీ మనం తినేదే విచ్ వి ఫర్గాట్. ఇప్పుడు దోశ ఫర్మెంట్ చేయట్లేదు, ఫ్రిడ్జ్ నుంచి తెచ్చుకుని అదే ఫ్రిడ్జ్ లో షాపుల్లో అమ్మే దోశ ప్యాకెట్ తెచ్చేసుకుని we're doing it. బట్ ఇట్ ఈస్ హౌ మచ్ న్యాచురల్. నువ్వు మీ ఇంట్లో తోడు పెట్టుకొని చేసుకునే పేరు నీకు తెలుసు కదా వాట్ ఈస్ గోయింగ్ ఇంటూ ఇట్ అనేది. వాట్ ఈస్ గోయింగ్ ఇంటూ ఇట్. సో యూ హ్యావ్ టు మేక్ రైట్ చాయిసెస్ బికాస్ we need strong foundation. Yeah. Simple. Fundamentals. So, D okay, B12 okay, and B12 with a combination of iron deficiency unte a glass of buttermilk with just 4 to 6 leaves. Mana curry leaves, కరివేపాకు. Oh, okay. కొంచెం కొద్దిగా పులుపు ఉన్న బటర్ మిల్క్ విత్ 4 to 6 లీవ్స్ ఆఫ్ కరివేపాకు. ఆల్ దీస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిలో ఏ ఒక్కటైనా సరే. అండ్ ఇంకొకటి రాగి జావ మనం రెగ్యులర్ గా తాగుతాం. దాన్ని రాత్రంతా నానబెట్టుకుని తీసుకుంటే ఫర్మెంటేషన్ అవుతుంది. నాట్ ఇన్ ద ఫ్రిడ్జ్, అవుట్ సైడ్. అది మట్టి కుండలో పెడితే నథింగ్ లైక్ ఇట్. మంచి ఆక్సిజన్ సప్లై, గుడ్ సాయిల్ బ్యాక్టీరియా ఇవన్నీ వస్తాయి. 21 days of trying any one of these will improve your B12. అండ్ B12 ఇంప్రూవ్ అయినప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ అండ్ ఈ పులుపు ఫర్మెంటెడ్ ఫుడ్స్ లోంచి C వైటమిన్ కూడా మనకు వస్తుంది. వచ్చినప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. మీ హిమోగ్లోబిన్ B12 రెండు ఒకేసారి ఇంప్రూవ్ అవుతాయి ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే. అందుకే మనకి ఎప్పుడు హిమోగ్లోబిన్ డెఫిషియన్సీలు కానీ B12 డెఫిషియన్సీలు కానీ మాట్లాడలేదు మన వాళ్ళు. సో ఎలాగూ మనం ఉన్న పరిస్థితుల్లో మనకి ఆ హెల్దీ గ్రీన్స్ దొరకట్లేదు, ఆ సాయిల్ లోంచి వచ్చే బ్యాక్టీరియా దొరకట్లేదు. బట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు టేక్ వెజిటేరియన్ ఫుడ్ ఫర్ B12 అండ్ అది కూడా హ్యాపీగా తినొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మీరు నాన్ వెజ్ తినండి అని చెప్పడం వల్ల మనం ఇంతకు ముందు యాజ్ అ కమ్యూనిటీ నాన్ వెజ్ తినేవాళ్ళం కూడా వారానికి ఒకసారి నాన్ వెజ్ తినేవాళ్ళం. సండే తీసుకుంటే వారం అంతా మనకి బాడీలో కొంచెం అటు ఇటు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది. ఎవ్రీడే నాన్ వెజ్, అది కూడా మిడ్ నైట్ బఫేలు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినటం వల్ల నాన్ వెజ్ కూడా బాడీకి చాలా బ్యాడ్ చేస్తుంది. సో పూర్ణిమ, యాజ్ యూ సెడ్ మాకు చాలా సింపుల్ గా చేస్తాను అని చెప్పినట్టుగానే ఎంచక్క క్యూట్ గా బటర్ మిల్క్ విత్ 6 కర్రీ లీవ్స్ ఇస్ లైక్ ఐ కెన్ టోటలీ ఇమాజిన్ మన తెలుగు అమ్మాయిలు ఇప్పుడు దాకా ఏ అమ్మాయిని బటర్ మిల్క్ ఫాలో అవడం కానీ ఈ జనరేషన్ అయితే నేను చూడలేదు. బేసిక్ మినిమం రాగి జావా యునో సింపుల్ థింగ్స్ రైట్. ఈ సింపుల్ థింగ్స్ ఫాలో అవడం నేను ఎవరిని చూడలేదు. అందరూ మాక్సిమం కాంప్లెక్స్ థింగ్స్ లైక్ కార్న్ ఫ్లేక్స్ ఆన్ స్పాట్ ఫుడ్ సో మచ్ ఆఫ్ నాన్ వెజ్ ఎవ్రీడే నాన్ వెజ్ వేర్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ ఎట్ ఆల్. సో ఇది చేంజెస్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ ఇమ్యూనిటీ ఒక లాగా అయిపోవటం, ఒక స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. కానీ దెర్ ఇస్ ఆల్సో అన్ ఇన్నర్ బ్యూటీ విచ్ నో వన్ కెన్ మూవ్. నువ్వు ఎలా ఉన్నా, నీకు డస్కీ స్కిన్ ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఒకలాంటి లోపల ఆర్గన్స్ హ్యాపీ
హ్యాపీగా ఉన్నప్పుడు Yeah. దట్స్ వాట్ దే సే, లోపల అందంగా ఉంటే బయట ఆటోమేటిక్ గా మిర్రర్ లో రిఫ్లెక్ట్ అయ్యింది అన్నారు. ఇవన్నీ క్లెన్స్ అవడం వల్ల Yeah. యూర్ ఆటోమేటిక్లీ రిఫ్లెక్టింగ్. your health shows on your face. యా సో డెఫినెట్లీ అది బికాస్ నైట్ క్రీమ్లు మీరు ఎంత లాక్మే ఏ కాస్మెటిక్స్ మీద ఇన్వెస్ట్ చేసినా, దిస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ యువర్ ఎఫర్ట్స్ విల్ గివ్ యూ a 60 years glow. That Definitely. I want to conclude and I want to tell. All right, thank you for such amazing and great information, Purnima. This is very very important. ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైంది. సో గర్ల్స్, మోస్ట్లీ గర్ల్స్ చూస్తున్నారని ఇప్పటికీ నా అపోహ, బాయ్స్ చూస్తుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. సో గర్ల్స్ అండ్ బాయ్స్, రేపటి నుంచి ఈ రోజు 16th 17th నుంచి ఐఎమ్ గోయింగ్ టు టేక్ అప్ దిస్ ఛాలెంజ్ ఫర్ షూర్. నేను రోజు ఏ టైం కి పడుకున్నా, నేను పొద్దున్న లైక్ ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే రియలీ టాస్క్ నాకు. బట్ నేను 6:30కి లేసి నా బాడీ గుడ్ ఫ్యాట్ ఇచ్చి 20 minutes వర్కౌట్ చేసినా చేయకపోయినా సన్ లో కూర్చొని నేచర్ ని ఎంజాయ్ సోకింగ్ చేసి హెల్దీగా ఉందామని ఫిక్స్ అయిపోయాను. సో నాతో పాటు మీరు ఫిక్స్ అయిపోండి, బికాస్ మనందరం కలిసి మన హెల్త్ ని స్ట్రాంగ్ చేసుకుందాం. అండ్ లెట్స్ ఆల్, మీరు ఫాలో అయ్యే వాళ్ళందరూ సన్ ట్యాన్ ఛాలెంజ్ అండ్ wow fitness and Purnima Mandava and నన్ను ట్యాగ్ చేయండి. లెట్స్ ఆల్ బిల్డ్ దిస్ టుగెదర్ అండ్ బీ స్ట్రాంగ్ టుగెదర్. అండ్ యా, నెక్స్ట్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్, ఇంకా రైస్ గురించి, బేసిక్ టాపిక్స్ అన్నిటి గురించి పూర్ణిమ అండ్ హర్ టీమ్ ఆఫ్ డైటీషియన్స్ అండ్ ఫిట్నెస్ కోచెస్ అందరూ మనకి హెల్ప్ చేయబోతున్నారు టు గెట్ బెటర్. సో ఈ క్వారంటైన్ టైంలో లెట్స్ మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్ and keep following. Until then, like, share, subscribe,